పాత రోజుల్లో అంటే మన తాతల కాలంలో అసలు కరెంట్ ఉండేది కాదు. సూర్యుడు అస్తమించడంటే ఇక లోకమంతా చీకటే. వెలుతురు కోసం లాంతర్లు మరియు కిరోసిన్ దీపాలు తప్ప ఏమీ ఉండేవి కావు. రాత్రిపూట చదువుకోవాలన్నా వంట చేయాలన్నా ఈ లాంతర్ల వెలుగులో మాత్రం చేసేవారు. మనకైతే ఇప్పుడు ఏసీలు ఫ్యాన్లు ఉన్నాయి, కానీ అప్పట్లో గాలి కోసం విసనకర్రలు మాత్రమే ఉండేవి. అవి కూడా లేనివారు ఇంటి వాకిట్లో పడుకునేవారు. కానీ బయట పడుకుంటే దోమలు గోల, వాటి కాట్లు ఎక్కువగా ఉండేవి. రాత్రిపూట బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక చేతిలో లాంతర్లు పట్టుకొని మరొక చేతిలో కర్రని పట్టుకోవాల్సిందే. అన్నిటికంటే భయం ఇళ్లలోకి పాములు వస్తాయో లేక తేళ్లు వస్తాయో తెలీదు. అలాంటి భయంలో బ్రతికేవాళ్ళు. నిజానికి వాళ్ళ జీవితం చాలా కష్టంగా ఉండేది. ఈ కష్టాలన్నీ 90s కిడ్స్కి బాగా అర్థమవుతాయి. కానీ ఇప్పుడు మన లైఫ్ ఎలా ఉందంటే ఒక లగ్జరీలో మారిపోయింది. చీకటి భయపడ్డ మానేశాం. అసలు చీకటి అంటే ఏంటి అనేలా ఉంది. ఇంకా మనం ఎంత అడ్వాన్స్గా ఉన్నామో మీకే తెలుసు. సో మన ప్రపంచం కొన్ని ఇయర్స్ లోపే ఇంతలో డెవలప్ అవడానికి మెయిన్ కారణం మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న కరెంటు. కానీ ఈ కరెంట్ వెనుక మనకు తెలియని ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఒక ఆయన గెలవకపోతే మనం ఇంకా మన తాతల జీవితాన్ని గడిపేవాళ్ళం. ఆ యుద్ధం పేరే ది వార్ ఆఫ్ కరెంట్స్, అంటే ఏసీ వర్సెస్ డీసీ. ఈ యుద్ధం ఒక వ్యాపారి పంతం నుండి స్టార్ట్ అయింది. ఆయన పేరే థామస్ అల్వా ఎడిసన్. అది 1880ల కాలం. అప్పటికి ప్రపంచం ఇంకా కిరోసిన్ దీపాల వెలుగులోనే ఉంది. అప్పుడే ఎడిసన్ ఒక కొత్త వెలుగుని పరిచయం చేశాడు. అదే బల్బ్. ఆ టైంలో బల్బుని కనిపెట్టిన శాస్త్రవేత్తగా ఆయనకి ఒక గొప్ప పేరుండేది. కానీ బల్బు ఉంటే సరిపోదు, దానికి ప్రాణం పోయడానికి కరెంట్ కావాలి. అప్పుడే ఎడిసన్ తన డీసీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంటే డీసీ కరెంట్ని తయారు చేశాడు. అప్పట్లో ఆయన ఒక మామూలు ఇన్వెంటర్ కాదు, కిరీటంలోని రాజు లాంటివాడు. న్యూయార్క్ వీధుల్లో ఒక్కో పోలు పాతుకుంటూ ఒక్కో వైర్ లాగుతూ తన పవర్తో ప్రపంచానికి అమ్మేశాడు, ఒక సాలిగూడిలాగా. అయితే డీసీ కరెంట్ అంటే ఏంటో చాలా సింపుల్గా తెలుసుకుందాం. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. అంటే ఈ కరెంట్ యొక్క డైరెక్షన్ ఒక సైడ్ మాత్రమే ఉంటుంది. అంటే వాటర్ పైపులో వాటర్ ఎలా అయితే ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుందో అలాగే కరెంట్ కూడా ఒకవైపు మాత్రమే ట్రావెల్ చేస్తుంది. బ్యాటరీస్లో ఉండేది కూడా ఈ డీసీ కరెంటే. కానీ డీసీ కరెంట్తో ఒక ప్రాబ్లం ఉంది. ఈ కరెంట్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయదు. 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే ఇంకా వైర్లో కరెంటే ఉండదు. అంటే లాంగ్ డిస్టెన్స్కి ఈ పవర్ ఏమాత్రం పనికిరాదు. సో ఇలాంటి కరెంట్ ఎడిసన్ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎడిసన్ ఏమాత్రం తగ్గకుండా ప్రతి ఏరియాలోనూ తన పవర్ స్టేషన్స్ కట్టాడు. సిటీ మొత్తం తన వైర్ల మాయాజలంతో నింపేశాడు. ప్రతి ఇంట్లో వెలిగే బల్బ్ మీద ఎడిసన్ ముద్ర ఉండేది. ఆయన చెప్పింది వేదం, ఆయన పెట్టింది చట్టం. కరెంట్ అంటే అది కేవలం ఎడిసన్ సొత్తు అన్నట్టుగా ఒక మోనోపాలిని క్రియేట్ చేశాడు. కానీ ఒక సిటీ మొత్తం వెలగాలంటే వేల సంఖ్యలో పవర్ స్టేషన్స్ కావాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని, అలాగే చాలా కష్టమైన పని. ఈ ప్రాబ్లంకి పరిష్కారం ఏంటా అని తలపట్టుకునేవాడు. సరిగ్గా అప్పుడే ఈ సమస్యను చిటికలో పరిష్కారం చేయగలిగే ఒక మేధావి ఎంట్రీ ఇచ్చాడు. ప్రపంచం ఒకరిని దేవుడు అని నమ్మే టైంలో ఆ దేవుడికే సవాల్ విసిరే వ్యక్తి వచ్చాడు. ఒకవైపు కోట్లు సంపాదించిన ధనవంతుడు ఇన్వెంటర్ ఎడిసన్, మరోవైపు జేబులు కేవలం 4 సెంట్లు, ఒక లెటర్, కొన్ని ఫార్ములాస్తో అమెరికా గడ్డ మీద అడుగుపెట్టిన ఒక పేద వ్యక్తి. ఆయనే నికోలా టెస్లా. టెస్లాకి ఎడిసన్ అంటే చాలా ఇష్టం. ఇష్టం మాత్రమే కాదు, చాలా గౌరవం కూడా. ఎందుకంటే ఎడిసన్ పనిచేసే విధానం. ఆయన రాత్రి పగలు నిద్ర లేకుండా ప్రయోగాలు చేసేవాడు. అది టెస్లాకి బాగా నచ్చేది. అయితే టెస్లా ప్యారిస్లో ఉండే ఒక కంపెనీలో పనిచేసేవాడు. ఆ కంపెనీ కూడా ఎడిసన్దే. అయితే ఆ కంపెనీలో బాస్గా ఉండే చార్లెస్ బచెలర్కి టెస్లా చేసే పని చాలా నచ్చేది. ఇలాంటి టెస్లా ఉండాల్సింది ఇక్కడ కాదు, ఇతను ఎడిసన్ దగ్గర ఉంటే ఇంకా గొప్ప స్థాయికి చేరుకుంటాడని ఒక రికమెండేషన్ లెటర్తో టెస్లాని న్యూయార్క్లో ఉండే ఎడిసన్ దగ్గరికి పంపించారు. ఆ లెటర్లో ఏముందంటే, నాకు ఈ ప్రపంచంలో 2 గొప్ప వ్యక్తులు తెలుసు. ఒకటి మీరు, మరొకరు ఇదిగో ఈ కుర్రాడు టెస్లా అని రాసి ఉంది. అయితే టెస్లా బ్రెయిన్లో చాలా ఐడియాస్ ఉండేవి. ఈ ఐడియాస్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎడిసన్ దగ్గర పనిచేస్తున్న పర్ఫెక్ట్గా ఉంటుందని టెస్లా భావించేవాడు. కానీ ఎడిసన్ మాత్రం టెస్లాని నార్మల్ కామన్ మ్యాన్లా చూసేవాడు. ఎడిసన్ తన డీసీ కరెంట్తో పవర్ స్టేషన్స్ కడుతూ బిజీగా ఉంటే టెస్లా తన బ్రెయిన్లో ఒక అద్భుతమైన ఐడియాని ఊహించాడు. అదే ఏసీ కరెంటు. ఎడిసన్ సామ్రాజ్యాన్ని కదిలించబోయే అసలైన ఆయుధం ఇది. టెస్లా ఇదే ఐడియాతో ఎడిసన్ దగ్గరికి వెళ్ళాడు. ఏసీ కరెంట్ని యూజ్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఏసీ కరెంట్ని తయారు చేద్దాం అని చెప్తే కనీసం చెప్పింది సరిగ్గా వినకుండా ఇది వేస్ట్, ఈ ఐడియా యూజ్ లేనిది అని తీసి పారేసి టెస్లాని హేళన చేశారు. కానీ టెస్లా ఒకటే నమ్మాడు, ఏసీ కరెంట్ కనుక వస్తే ఫ్యూచర్లో అందరూ దీన్నే యూజ్ చేస్తారు అని చాలా గట్టిగా నమ్మాడు. అయితే ఒకసారి ఏమైందంటే ఎడిసన్ టెస్లాకి ఒక పని చెప్పాడు. నా దగ్గర పాడైపోయిన కొన్ని మోటార్లు ఉన్నాయి, అవి రిపేర్ చేస్తే నీకు $50,000 ఇస్తాను అని ఎడిసన్ చెప్పాడు. అయితే టెస్లా కష్టపడి ఆ మోటార్లను రిపేర్ చేసి పని పూర్తయ్యాక డబ్బులు అడిగితే నేను జోక్ చేశాను అని నవ్వేశాడు. దాంతో టెస్లాకి చాలా కోపం వచ్చింది. ఇక ఆ కోపంతో ఆ కంపెనీలో జాబ్ మానేసి ఏసీ పవర్ను తయారు చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఏసీ పవర్ అంటే ఏంటో కొంచెం తెలుసుకుందాం. ఏసీని
ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. డీసీ కరెంట్ అంటే ఓన్లీ ఒక సైడ్ మాత్రమే ట్రావెల్ చేస్తుంది. కానీ ఏసీ కరెంట్ అలా కాదు. ఇది కేవలం 1 సెకండ్లో 100 లేదా 120 సార్లు తన డైరెక్షన్ మార్చుకుంటుంది. అంటే లెఫ్ట్ నుండి రైట్కి, రైట్ నుండి లెఫ్ట్కి అలా తన డైరెక్షన్ మారుస్తూనే ఉంటుంది. ఇలా కరెంట్ డైరెక్షన్ మారడం వల్ల ఏమవుతుందంటే ఆ వైర్ చుట్టూ చేంజ్ అవుతున్న మ్యాగ్నెట్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఆ మ్యాగ్నెట్ ఫీల్డ్ని యూజ్ చేసుకుని మనం వోల్టేజ్ని ఇష్టం వచ్చినట్లు పెంచుకోవచ్చు, అలాగే తగ్గించవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్ఫార్మర్స్ వాడి కరెంట్ని మనం లాంగ్ డిస్టెన్స్ వరకు ట్రాన్స్ఫర్ చేయవచ్చు చాలా తక్కువ లాస్తో. సో ట్రాన్స్ఫార్మర్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆ టాపిక్ మీద ఒక డీటెయిల్ వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఏసీ పవర్ని ఎప్పుడైతే జనం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారో అప్పుడే ఎడిసన్కి భయం స్టార్ట్ అయింది అండ్ వీరిద్దరి మధ్య యుద్ధం మొదలైంది. ఒక పక్క డబ్బు, పవర్, మీడియా ఉన్న ఎడిసన్, మరో పక్క కేవలం తెలివితేటలు, సత్యం మాత్రమే ఉన్న టెస్లా. ఒక వ్యక్తి కనిపెట్టిన వ్యాపారి మీద ఒక మేధావి కల యుద్ధం ప్రకటించింది. చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా పేరున్న మనిషి ఎడిసన్. కానీ ఎడిసన్ వెనక ఒక చీకటి ముఖం కూడా ఉంది. తన డీసీ పవర్ సామ్రాజ్యం ఆగిపోతున్న భయంతో చాలా దారుణాలు చేశారు. టెస్లాను ఓడించడానికైనా అబద్ధం మీద అబద్ధం ఆడేవారు. ఏసీ కరెంట్ చాలా ప్రమాదకరం, ఇది మీ ఇంట్లోకి వస్తే మనుషులు చనిపోతారు అని ఊరంతా ప్రచారం వేసేవాడు. అంతేకాదు, ప్రజలను భయపడడం కోసం ప్రజల కళ్ళ ముందే వీధి కుక్కలను, పిల్లులను, చివరికి ఏనుగులను కూడా తీసుకువచ్చి వాడికి ఏసీ కరెంట్ సోకిచ్చి చంపేశాడు. చూడండి ఏసీ కరెంట్ ఎంత భయంకరమో. ఇది పెద్ద పెద్ద జంతువులు చంపేస్తుంది, మన ప్రాణాలని కూడా ఇలానే తీస్తుంది అని ప్రజలను భయపెట్టేవాడు. అయినా అంతటితో ఆకుండా ఒక ఎలక్ట్రిక్ చైర్ని కనిపెట్టారు. ఎందుకో తెలుసా? ఉరిశిక్ష పడిన ఖైదీలని ఈ కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళకి ఏసీ కరెంట్ సోకిచ్చి చంపడానికి. చూసారా, మనుషులు చంపడానికి వాడే కరెంటు ఇక మనకెందుకు అని ప్రజల మెదడులోనికి విషాన్ని ఎక్కించాడు. ఎడిసన్ లాంటి ఒక గొప్ప సైంటిస్టు ఒక వ్యాపారిలా మారి ఇన్ని దారుణాలు చేసేవాడు. ఎడిసన్ ఎన్ని చేసినా కానీ టెస్లా మాత్రం ఒకే ఒక దెబ్బతో తన ఏసీ పవర్ సత్తాన్ని ప్రపంచానికి చూపించాడు. 1896లో నయాగరా జలపాతం దగ్గర ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఆ జలపాతం యొక్క హోరు, ఆ వేగం చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. కానీ టెస్లా మాత్రం అక్కడ ఒక పవర్ని చూశాడు. ఆ జలపాతం యొక్క నీటి ప్రవాహాన్ని యూజ్ చేసుకుని ఏసీ కరెంట్ని తయారు చేద్దాం అని డిసైడ్ అయ్యాడు. పవర్ని చేయడం మాత్రమే కాదు, ఆ జలపాతానికి దూరంగా ఉన్న బఫెలో సిటీకి ఆ పవర్ని ట్రాన్స్ఫర్ చేసి ఈ ఏసీ పవర్ యొక్క సత్తాన్ని ప్రతి ఒక్కరికి చూపాలి అనుకున్నాడు. ఆ జలపాతానికి ఆ సిటీకి డిస్టెన్స్ 30 కిలోమీటర్లు. ఎడిసన్ నమ్ముకున్న డీసీ కరెంట్తో ఇది అస్సలు సాధ్యం కాదు. అది 1 km లోపే ఆగిపోతుంది. కానీ టెస్లా నమ్ముకున్న ఏసీ కరెంట్కి అది ఒక చిన్న ఆట మాత్రమే. ఆ రోజు November 16, 1896 అర్ధరాత్రి సమయంలో ఇంజనీర్లు ఒక స్విచ్ నొక్కారు. అక్కడ పుట్టిన కరెంట్ రాకెట్ వేగంతో ట్రావెల్ చేసి ఆ సిటీని చేరుకుంది. ఒక్కసారిగా ఆ చీకటి నగరం కరెంట్ వెలుగులో దగదగలాడిపోయింది. జనం అంతా ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టారు. చంపే కరెంట్ అని ఎడిసన్ దేనైతే అన్నాడో అదే కరెంట్ ఈరోజు ప్రపంచానికి కొత్త వెలుగునిచ్చింది. ఇక ఆ రోజుతో ఏసీ మీద నమ్మకం పెరిగి డీసీని యూజ్ చేయడం తగ్గించారు. ఇంకా అక్కడితో ఏసీకి డీసీకి మధ్య యుద్ధం ముగిసింది. టెస్లా గెలిచాడు. దీనివల్ల ఏం మారిందంటే ఫ్యాక్టరీస్ అన్నీ నైట్ టైం కూడా రన్ అయ్యేవి. ప్రతి నగరం 24 hours వెలుగులోనే ఉండేవి. మనం ఈరోజు వాడుతున్న ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇవన్నీ టెస్లా ఆ రోజు సాధించిన విజయం వల్ల వచ్చాయి. ఒక వ్యక్తి కనిపెట్టిన ఐడియా మానవ నాగరికతను 100 ఏళ్ళు ముందుకు నెట్టింది. కానీ నిజం చెప్పాలంటే ఈరోజు మనం ఈ ఏసీ మరియు డీసీ ఈ రెండింటిని వాడుతున్నాం. మీ ఇంటికి వచ్చే పవర్, స్ట్రీట్ లైట్స్, మీ ఏసీలు, ఫ్యాన్లు ఇవన్నీ టెస్లా నమ్ముకున్న ఏసీతో పనిచేస్తున్నాయి. కానీ మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రిక్ కార్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా డీసీ పవర్తోనే పనిచేస్తున్నాయి. చరిత్ర పుటల్లో వీరిద్దరూ కూడా శత్రువులుగా ఉండిపోవచ్చు. కానీ ఒకరు ప్రపంచానికి వెలుగునిస్తే మరొకరు ఆ వెలుగుతో ప్రపంచాన్ని ఎలా మార్చాలో నిరూపించారు. టెస్లా మరియు ఎడిసన్ వీరిద్దరు ఎవరు గొప్ప అని దానికన్నా వీరిద్దరి పోరాటం వల్ల ఈరోజు మనం ఇంతటి వెలుగులో ఉన్నామన్నదే నిజం. ఒక వ్యక్తి తన ఆశయం కోసం, మరొకరు తన ఆవిష్కరణ కోసం చేసిన యుద్ధం చివరికి మానవ జాతికే ఒక వరంలా మారింది. మరి వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ ఎవరు? తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఆ లైక్ బటన్ నొక్కి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే వెలుగు అందరికీ పంచాలి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.